ఈ వారం థియేటర్లలో వచ్చిన 3 సినిమాల్లో ఒక సినిమా సర్ప్రైజ్ ఇస్తుంది, ఒకటి పూర్తిగా డిసప్పాయింట్ చేస్తుంది, మరొకటి యావరేజ్ దగ్గరే ఆగిపోతుంది. అసలు ఏ సినిమా వర్త్ వాచింగ్ ఈ వీడియోలో చూద్దాం. ఈ వారం థియేటర్లలో 3 కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి యాక్షన్ థ్రిల్లర్, ఒకటి రిలేషన్షిప్ డ్రామా, మరొకటి గోదావరి బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ. కానీ ఈ 3 సినిమాల్లో మీ టైంకి నిజంగా విలువ ఇచ్చేది ఏది అన్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రేజర్ గురించి మాట్లాడుకుందాం. సీఎం కుర్చీ కోసం ప్రయత్నించే రాజకీయ నాయకుడు కనకరాజు తన గత నేరాలు బయటపడతాయనే భయంతో ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత చిన్నారి తేజును కాపాడే ప్రయత్నంలో రుద్రప్రతాప్ అనే పాత్ర ఎంటర్ అవుతుంది. సినిమా మొదటి నుంచే డార్క్ అండ్ ఇంటెన్స్ టోన్ లో నడుస్తుంది. పొలిటికల్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ తో స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. రవిబాబు పాత్ర సినిమాలో సీరియస్ ప్రెజెన్స్ ఇస్తుంది. కొన్ని యాక్షన్ సీన్స్ కూడా డీసెంట్ గా వర్క్ అయ్యాయి. ముఖ్యంగా విలన్ గ్యాంగ్ కి రుద్రప్రతాప్ కి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ సీన్స్ టెన్షన్ క్రియేట్ చేస్తాయి. కానీ స్క్రీన్ ప్లే ముందుకు వెళ్లే కొద్దీ ప్రెడిక్టబుల్ ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ లో పేస్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. కొన్ని ఇమోషనల్ సీన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాల్సింది. ఓవరాల్ గా రేజర్ పూర్తిగా పర్ఫెక్ట్ సినిమా కాకపోయినా క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వాళ్లకు ఒక్కసారి ట్రై చేయొచ్చు. సార్ యాక్టింగ్ సూపర్, చాలా బాగా చేశారు. ఎక్సలెంట్ ఫ్యామిలీతో చూడవలసిన సినిమా ఇది. బాబులకే బాబు రవిబాబు సార్ కంపల్సరీ రావాలి మూవీకి. చాలా 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 ఫస్ట్ షోకే వచ్చాము. ఎంత ఎండ్ ఉన్నా సినిమా అయితే చాలా 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 బాగుంది. రవిబాబు గారు కామెడీ రోల్స్ ఎక్కువ చేస్తారు కదా, మనకు తెలిసి. ఇది సీరియస్గా తీశారు కదా, ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఆయన టాలెంట్ అంతే. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, చాలా బాగున్నాయి. 5 ఇస్తాను. రవిబాబు సార్ అంటే 5 కాదు 10 కూడా ఇస్తాం రేటింగ్. ఎంత బాగుంది సినిమా. హార్ట్ఫుల్గా చెప్తున్నా, చాలా 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 బాగుంది సినిమా. డబల్గా త్రిబుల్ కూడా రావచ్చు, నిజంగా త్రిబుల్ కూడా రావచ్చు. చాలా బాగుంది సినిమా, బోరింగ్ లేదు. ఇంకా 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 ఇంట్రెస్ట్గా ఉంది. ఇంకా ఉంటే బాను 1.5 అవర్ ఉంది. 3 అవర్స్ ఉంటే ఇంకా బాగున్ను, చూడతగిన సినిమా. ఇంకా ఇంకా ఇంట్రెస్ట్గా ఉంది. నెక్స్ట్ మూవీ కూడా కంపల్సరీ చేస్తారు రవిబాబు గారు. ఇప్పుడు సతి లీలావతి గురించి మాట్లాడుకుందాం. లీలావతి అనే ఎస్పైరింగ్ డైరెక్టర్ చిన్నప్పటి నుంచి సైకలాజికల్ ఇష్యూతో స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఆ సమస్య నుంచి బయటపడటానికి సైకాలజిస్ట్ రామ్ సేతును కలుస్తుంది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ మ్యారేజ్ తర్వాత వారి రిలేషన్షిప్ లో డిస్టెన్స్ పెరుగుతుంది. ఈ సినిమాలో రిలేషన్షిప్స్ ని రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశారు. లావణ్య త్రిపాఠి ఇమోషనల్ సీన్స్ లో సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కొన్ని కపుల్ ఇమోషన్ సీన్స్ కూడా నేచురల్ గా అనిపిస్తాయి. మోడర్న్ రిలేషన్షిప్స్ లో మిస్అండర్స్టాండింగ్స్ ఎలా వస్తాయో డీసెంట్ గా చూపించారు. కానీ నరేషన్ కొంచెం స్లోగా సాగుతుంది. కొన్ని ఇమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ రెపిటేటివ్ గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ ఇంకాస్త టైట్ గా ఉండాల్సింది. అలాగే ట్రయాంగిల్ రిలేషన్షిప్ ట్రాక్ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఓవరాల్ గా ఇమోషనల్ రిలేషన్షిప్ డ్రామాస్ ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా ఓకే వాచ్ అనిపించొచ్చు. సినిమా చూసాను, బాగుంది బ్రో. నేను ఫస్ట్ టైం థియేటర్ మూవీ చేయడం అండ్ థియేటర్లో చూసుకోవడం ఫస్ట్ టైం. నేను చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది సినిమా. అండ్ మీ అందరూ కూడా సమ్మర్కి ఎలాగ 10 సినిమాలు అంటే పోస్ట్ పోన్ అవుతున్నాయి కాబట్టి మీరు అందరూ వెళ్ళి చూడండి. చల్లగా ఫ్యామిలీతో ఏసీ వేసుకొని కొడైకెనాల్ విజువల్స్ చూడండి. 4 days ఎక్స్పీరియన్స్ వస్తుంది. మూవీ చాలా బాగుందండి. హైలైట్స్ అంటే లావణ్య త్రిపాఠి గారే హైలైట్స్ అండ్ సప్తగిరి గారు. వైఫ్ అండ్ హస్బెండ్ మూవీ త్రూ అవుట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి చెప్పారు మనకి. సో చిన్న వాటికి విడిపోకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. మెసేజ్ అంటే నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు ఈ జనరేషన్లో మనకి చిన్న వాటికి కూడా చాలా చాలా దూరం వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఫస్ట్ అర్థం చేసుకోండి, కలిసి ఉండడానికి ట్రై చేయండి, అంతే. ఇప్పుడు గోదావరి గట్టు పైన గురించి మాట్లాడుకుందాం.
గోదావరి జిల్లాలో ఆటో డ్రైవర్ గా జీవించే రాజు మాయ అనే అమ్మాయిని ప్రేమిస్తారు. కానీ మాయ తండ్రి వారి ప్రేమకు అపోజ్ చేస్తారు. సినిమా స్టార్టింగ్ లో గోదావరి విలేజ్ అట్మాస్ఫియర్ డీసెంట్ గా కనిపిస్తుంది. విజువల్స్ కూడా నేచురల్ ఫీల్ ఇస్తాయి. ఫాదర్ డాటర్ ఎమోషన్ తో స్టోరీ మొదలవడం కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ అసలు సమస్య స్క్రీన్ ప్లే దగ్గరే మొదలవుతుంది. కామెడీ ట్రాక్ పెద్దగా వర్క్ కాలేదు. కొన్ని జోక్స్ ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. లవ్ స్టోరీ కూడా రెపిటేటివ్ సీన్స్ తో సాగుతుంది. కొత్తగా ఏదైనా ట్విస్ట్ వస్తుందేమో అనిపించినా సినిమా మోస్ట్లీ రెగ్యులర్ ఫార్మాట్ లోనే వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ లో స్ట్రాంగ్ మూమెంట్స్ లేకపోవడంతో లాడ్ ఫీలింగ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్ ని పెద్దగా ఎలివేట్ చేయలేకపోయింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. అయితే గోదావరి విజువల్స్ మాత్రం కొన్ని చోట్ల ప్లీజింగ్ గా కనిపిస్తాయి. ఓవరాల్ గా గోదావరి గట్టు పైన రూటీన్ లవ్ డ్రామాలా అనిపిస్తుంది. రొటీన్ సినిమాలా ఉంది బ్రో. అవునా, ఎక్స్పెక్ట్ చేయలేదా? స్టోరీ రొటీన్గా ఉంది. యాక్టింగ్ కూడా పెద్దగా అనిపించలేదు. లీడ్ యాక్టర్స్ పర్లేదు, ఓకే, బాగున్నారు. బాగానే చేశారు వాళ్ళు కూడా. సుదర్శన్ కానీ మీద కమెడియన్స్ ఉన్నారు, వాళ్ళు చాలా బాగా చేశారు. కామెడీ ట్రాక్ అయితే బాగుంది, పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ట్రై చేసి. అండ్ సుమంత్ ఐ మీన్ హీరో ప్రభాస్ సుమంత్ బాగా ఇంట్రెస్టింగ్ ఉందా సినిమా? ఇంట్రెస్టింగ్ ఉంది. ఏం లవ్ స్టోరీ అది? ఆ లవ్ స్టోరీ, ఫాదర్ యాక్టింగ్ బాగుంది. జగపతి బాబు యాక్టింగ్ బాగుంది. ఇంకా లైలా ఉన్నారు ఆమె? బాగుంది నా ఆమె యాక్టింగ్. బాగుంది బాగా ఎంటర్టైనింగ్ ఉంది సినిమా, బాగుంది నా. నువ్వు చెప్పమా. ఓవరాల్ గా చూస్తే రేజర్ క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి డీసెంట్ వాచ్. సతి లీలావతి ఇమోషనల్ రిలేషన్షిప్ డ్రామా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వచ్చు. గోదావరి గట్టు పైన మాత్రం రొటీన్ నరేషన్ వల్ల వీక్ గా అనిపిస్తుంది. మీకు ఈ 3 సినిమాల్లో ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కామెంట్ లో చెప్పండి. For more Tollywood content, subscribe to Tollywood NRIs.